స్పష్టత ఇవ్వాల్సింది కోరుతూ అధ్యక్ష ఒకటి స్పష్టంగా రాష్ట్రంలో అర్థమవుతా ఉన్నది అధ్యక్ష. దీంతో పాటు ఓవర్సీస్ స్కాలర్షిప్స్తో పాటు ఫీ రీంబర్స్మెంట్ కూడా దగ్గర పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా అధ్యక్ష డబ్బులు చెల్లించాలంటే అధ్యక్ష ప్రశ్న అడుగుతున్నా అధ్యక్ష. క్వశ్చన్ అడగండి, డివియేషన్ కాకండి. క్వశ్చన్ అడగండి. డివియేషన్ అయితే ఎక్కడ డివియేషన్ కాదు ఇది సార్. రియంబర్స్మెంట్ క్వశ్చన్ కాదు ఇది. ఫీజు రియంబర్స్మెంట్ క్వశ్చన్ కాదు ఇది. ఓవర్సీస్ స్కాలర్షిప్ గురించే మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఈరోజు ఏ బకాయిలు చెల్లించాలన్నా ఏ బిల్లులు చెల్లించాలన్నా మినిమం 10% లంచం లేని బిల్లులు క్లియర్ చేశారు అధ్యక్ష ప్రభుత్వము. మినిస్టర్ గారు అధ్యక్ష గౌరవ సభ్యులు వివేకానంద గారు సీనియర్ శాసనసభ్యులు అస్పర్షన్ చేసే ముందు, ఎవరిపైన అలిగేషన్ చేసే ముందు, ప్రభుత్వంపై నిందలు మోపే ముందు, వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ డ్రెస్సు చూసినాం అధ్యక్ష. వారు వేసుకున్న డ్రెస్సులు చూసినాం, సంతోషం. నిన్న కౌశిక్ రెడ్డి గారు అధ్యక్ష కౌశిక్ రెడ్డి గారు మీరు కూర్చోండి. కౌశిక్ రెడ్డి గారు, రాజేందర్ రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి గారు కూర్చోండి. ప్రతిదానికి జోషులలో ఎందుకు లేస్తావు? కూర్చో. మినిస్టర్ గారు. అధ్యక్ష సార్, we take it very seriously అధ్యక్ష. సార్, యాజ్ పర్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్, ఏదో మా కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతానో లేకుంటే ఇతర యువ శాసనసభ్యులు మొదటిసారి వచ్చిన వారు మాట్లాడితే దానికో వివేకానంద గారు సీనియర్ శాసనసభ్యుల అధ్యక్ష. రూల్స్ ప్రొసీజర్స్కి సంబంధించిన అన్ని అంశాల విషయంలో వారికి అవగాహన ఉంది. రూల్స్ ప్రకారం కూడా వారు చదువుకొని ఉంటారు. రూల్ ఆఫ్ ప్రొసీజర్స్ కింద 320 ప్రకారం నో అలిగేషన్ ఆఫ్ ఎ డిఫమేటరీ ఆర్ ఇంక్రిమేటరీ నేచర్ షెల్ బి మేడ్ by a member against any person or a member. Sir, intimation to the speaker has to be given. Sir, ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా నోటికొచ్చినట్టు ఫ్లోర్ను ఉపయోగించుకొని ఈ విధంగా ప్రభుత్వంపై డిఫమేటరీ రిమార్క్స్ చేయడం సరికాదు అధ్యక్ష. వెంటనే గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాం, మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాం. సో హీ హాస్ టు కమ్ ఫార్వర్డ్ టు విత్డ్రా ఈ స్టేట్మెంట్. సార్, మేము మిమ్మల్ని కోరేది ఒకటే అధ్యక్ష, నేను ప్రతి సందర్భానికి సంబంధించి ఏ ఆధారం లేకుండా ఎవరిపైన మాట్లాడాలంటే వితౌట్ నోటీస్ ఇచ్చే కార్యక్రమం జరగకూడదు. ఈ రూల్స్ మేము కాదు ఫ్రేమ్ చేసింది. ఈ రూల్స్ ఫ్రేమ్ చేసింది 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వారే ఇక్కడ కూర్చొని ఫ్రేమ్ చేసింది అధ్యక్ష. ఏ విధంగానైతే వారు డ్రెస్ వేసుకొని వస్తూ ఉన్నారో ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక వేషాలు, అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ వేషాలు. ఏంది అధ్యక్ష ఇది? ఏంది సార్ అధ్యక్ష ఇది? నిన్న అయ్యప్ప స్వామి డ్రెస్సులు వేసుకొని వచ్చిండ్రు, చాలా గౌరవంగా భక్తి హృదయంతో ఉంటారు అనుకున్నాము. మళ్ళా మధ్యాహ్నం చూస్తే అదే లొల్లి, అదే గడబడు. ఈరోజు ఆటో సోదరులకు సంబంధించిన డ్రెస్ వేసుకొచ్చిండ్రు, చాలా సంతోషం. వారి సమస్యలను గుర్తించిందని అనుకుంటా ఉన్నాం. వారు ఇక్కడ కూర్చున్నప్పుడు ఏం చేసిండ్రు అధ్యక్ష? ఆటోకు సంబంధించిన వారి ఆటో రిక్షాలకు సంబంధించిన ట్యాక్సులు పెంచారు. వారికి కొత్త పర్మిషన్లు ఇవ్వలేదు, కొత్త ఆటోలు నిలుపుకోవడానికి కాలేదు. ఈరోజు ఇక్కడ కూర్చున్నప్పుడు ఒకటి, అక్కడ పోయినప్పుడు
ఆటోలను కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష. దయచేసి నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను, దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు వేర్. ఐఎమ్ నాట్ టెల్లింగ్, ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ ఇట్ అధ్యక్ష, దే ఆర్ ఎవ్రీ రైట్ టు వేర్. బట్ స్టాండ్ అనేది క్లారిటీగా ఇక్కడ ఉన్నప్పుడు కానీ అక్కడ ఉన్నప్పుడు కానీ ఒక రీతిగా ఉంటే ప్రజలు కూడా విశ్వసిస్తారు. ఇక్కడ ఉన్నప్పుడు ఒక రీతిగా ఉన్నారు, అక్కడ ఉన్నప్పుడు ఇంకో రీతిలో పోయే ప్రయత్నం చేయకుండా ఈరోజు మీరు మీకే ఆటోలకు సంబంధించిన అంశం విషయంలో మేము ఆటో డ్రైవర్లకు సంబంధించి కానీ రేపు రాబోయే కాలంలో ఆటోకు సంబంధించి అరే మీరు 10 సంవత్సరాల్లో చేయలేదు, మిమ్మల్ని అన్ని 10 నెలల్లో చేయమంటే ఎక్కడి నుంచి కుదురుతుంది? ఈరోజు మీరు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి ఇక చేయండి చేయండి అంటే ఎక్కడి నుంచి చేస్తారు? మేము గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తాము, ఖచ్చితంగా చేస్తాం. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానం సమయం తీసుకుంటాము. సమయం తీసుకొని అందరికీ కూడా మేము ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని ప్రజలకు అందజేస్తాం, అమలు చేస్తాం కదా అధ్యక్ష. సార్ బిఫోర్ దట్ హీ హాస్ టు విత్డ్రా హిస్ రిమార్క్స్ అధ్యక్ష. కేపీ వివేకానంద గారు నిన్ననే సీనియర్ శాసనసభ్యులు శ్రీ హరీష్ రావు గారు వచ్చి ఈ 320 విషయంలో పట్ల వారు ఒక అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వారు చెప్పిన ప్రకారం మేము దాంట్లోకి వెళ్ళి వాటిని తొలగిస్తున్నాం. మీరు కూడా ఈ విధంగా మాట్లాడడం భావ్యం కాదు, ఇది 320కి అగెనెస్ట్గా ఉన్నది, తప్పకుండా వాటిని తొలగించే ఏర్పాటు చేస్తాం. రైట్, చెప్పండి. ఇది పేద విద్యార్థులకు సంబంధించిన అంశం అధ్యక్ష. ఎస్, ఐఎమ్ మై వర్డ్, ఐఎమ్ అలెజింగ్, నేను ఆరోపిస్తున్నాను 10% లంచాలు తీసుకుంటే ప్రభుత్వంలో చక్కెరగా చెప్తాను అధ్యక్ష. ఎస్ ఎస్ బరాబర్ చెప్తాను. హౌస్ సార్ ఈరోజు ఇప్పటికి కూడా గౌరవ సభ్యుడు ఆ విధంగా మాట్లాడటం సరికాదు. ఇప్పుడు వాటి గురించి చర్చ పెట్టమని చెప్పండి అధ్యక్ష. 10 సంవత్సరాల కాలం పాటు ఎవరు ఏ విధంగా కమిషన్లు తీసుకున్నారు, ఏ సందర్భంలో తీసుకున్నారు, ఎక్కడ ఏ విధంగా తీసుకున్నారు, ఏ విధంగా నడిచింది, ఖచ్చితంగా కూడా చర్చ చేద్దాం. తీసుకోకుంటే తీసుకోలేదు. ఈరోజు ఒట్టిగానే బట్టగాల్చి నెత్తిపై మా మీద వేద్దామనే కార్యక్రమం చేసి ప్రజలను పక్కదారి. ఇప్పుడు వారు అడుగుతా ఉన్నది ఓవర్సీస్ స్కాలర్షిప్ గురించి. వారి దగ్గర సమాచారం లేదు. ఈ విధంగా మాట్లాడితే మళ్ళా సభ దృష్టిని మళ్లించాలనే ప్రయత్నం. కానీ మీరు ఓవర్సీస్ స్కాలర్షిప్ సంబంధించి మా సహచర మంత్రివర్గ సోదరిమని చెప్పింది. ఓవర్సీస్ స్కాలర్షిప్ కు సంబంధించి ఎక్కడ ఆపలేదు, ప్రాసెస్ లో ఉంది అని చెప్పడం జరిగింది. ప్రాసెస్ లో ఉంది అంటే జరుగుతాయి, ఎక్కడ కూడా ఏ స్కాలర్షిప్ ఆపలేదని చెప్తా ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్లే దాంతో సమాచారం పూర్తి స్థాయిలో లేకుండా ఇష్టారాజ్యంగా డిఫమేటరీ స్టేట్మెంట్స్ చేయడం ప్రభుత్వం పైన సరికాదు. సార్, యూ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. సార్, ఇఫ్ put a discussion on it. Let's discuss sir Daksha. We are here, we will put everything before the house definitely. ఏదో ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఇదేం సార్ అధ్యక్ష, మీరు చెప్తా ఉన్నారు ఒక పక్షాన, సభాపతి గారి చెప్పే మాటల పైన కూడా గౌరవం లేదు, ఆ చైర్ పైన గౌరవం లేదు. మీరు చెప్పిన అంశాన్ని విషయంలో కూడా దాన్ని తొలగిస్తామని చెప్తే మళ్ళా తొలగియొద్దు, ఉండాలి అని చెప్తే మాకు కూడా అవకాశం ఇవ్వండి. మా సభ్యులు కూడా మాట్లాడతారు, ఏ విధంగా అయిందో మాట్లాడతారు, ఏ విధంగా చేయాలో మాట్లాడతారు. ఏంది అధ్యక్ష, లెట్ హిమ్ రిస్ట్రిక్ట్ దట్ అండ్ ఆల్ దోస్. నేను ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్ ఆల్సో టు విత్డ్రా బికాస్ వీ హ్యావ్ టు స్టాండ్. వారు కూడా చదువుకునేవారు, ఇష్టరాజ్యంగా అడ్డుకోలే మాట్లాడతారు అధ్యక్ష. నేను కౌశిక్ గారిని కూడా కోరుతా ఉన్నా, వారు ఫస్ట్ టైం మెంబర్ కాదు, వివేకానంద్ గారు ఇది సీనియర్ మెంబర్. కౌశిక్ గారు మాట్లాడిందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ నేను కోరుతా ఉన్నా వివేకానంద్ గారిని, ప్లీజ్ విత్డ్రా. నేను చెప్తా ఉన్నాను, హీ హ్యాస్ టు విత్డ్రా దీస్ రిమార్క్స్ వాట్ ఈస్ బీన్ మేడ్ టైమ్ అండ్ అగైన్. ఇఫ్ యూ వాంట్స్ ఇట్ దట్ ప్లీజ్ టేక్ ఎన్ యాక్షన్. వివేకానంద గారు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నాను. మర్రి రాజశేఖర రెడ్డి గారు ప్లీజ్. అయిపోయింది. దయచేసి మీరు ఒకరితో వలకకుండి మాట్లాడండి. అయిపోయింది.
అయిపోయింది మాట్లాడండి. మర్రి రాజశేఖర రెడ్డి గారు మీ సభ్యుడు కాదా? రాజశేఖర రెడ్డి గారు మీ సభ్యుడు కాదా? అయిపోయింది క్వశ్చన్ అయిపోయింది ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లీజ్ కేటీఆర్ గారు మీరు ఎందుకు సభాయను వృధా చేస్తున్నారు? కేటీఆర్ గారు దయచేసి చేయకండి. ఒక ఎల్ఏ మినిస్టరు, ఒక సీనియర్ శాసనసభ్యులు ఈ విధంగా చేసుడు మీకు భావ్యం అనిపిస్తుందా? దయచేసి కూర్చోండి ప్లీజ్. అయిపోయింది. మీరు వకాల్తా చేయవలసిన అవసరం లేదు. అయిపోయింది. మర్రి రాజశేఖర రెడ్డి గారు లేవండి. ఇచ్చేది లేదండి. అయిపోయింది. క్వశ్చన్కు ఆన్సర్ అయిపోయింది. లేదండి ప్లీజ్ కూర్చోండి. లేదండి ప్లీజ్. లేదు మీరు ఈ విధంగా అడిగితే ఇచ్చే ప్రసక్తే లేదు. సమయం వృధా చేస్తున్నారు. దయచేసి సభా సమయాన్ని వృధా చేస్తున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసి మీ సభ్యులు చేస్తున్నారు. సీనియర్ శాసనసభ్యులు మీరు కూడా చేస్తున్నారు. కొత్త వాళ్ళకి ఇదే నేర్పిస్తున్నారా? మీరు కొత్త శాసనసభ్యులకు ఇదే నేర్పిస్తున్నారా? దయచేసి ప్లీజ్. మర్రి రాజశేఖర రెడ్డి గారు మాట్లాడండి. కౌశిక్ రెడ్డి గారు మీరు మాట్లాడితే నేను సస్పెండ్ చేస్తాను మిమ్మల్ని. నేను చెప్తున్నా చూడు, సభ నుంచి సస్పెండ్ చేసి పడేస్తా. మీరు కూర్చోండి ప్లీజ్. కూర్చో. కేపీ వివేకానంద గారు మాట్లాడండి. అధ్యక్ష, ఇది బాధ ఏంటంటే స్టూడెంట్స్ ఇరుక్కుపోయినారు విదేశాల పోయి ఇబ్బంది పడుతున్నారు అక్కడ. అది బర్నింగ్ ప్రాబ్లం అధ్యక్ష. అది సీరియస్. ఎందుకంటే ఇక్కడైతే ఆత్మహత్యలు చేసుకుంటూ నిన్ననే అక్బరుద్దీన్ గారు చాలా క్లియర్ చెప్పారు. 20 లక్షల రూపాయలు ఇవ్వాలంటే 5 లక్షలు తీసుకుంటారని చెప్పారు ఈయన క్లియర్గా. అక్బర్ గారు సీనియర్ శాసనసభ్యులు కదా అధ్యక్ష. వాస్తవం ప్రభుత్వము వీటిని దృష్టిలో తీసుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే పేద పిల్లలకు బాగుంటుంది. అది మా ఉద్దేశం తప్ప ఏదో రాజకీయాలు చేయాలంటే అవసరం కాదు అధ్యక్ష. స్పష్టంగా ఒకటే కోరుతా ఉన్నాను. ఈ 2024-25 సంబంధించిన అప్లికేషన్ దరఖాస్తులన్నీ కూడా ఇప్పటి కూడా కొత్తది ఒకటి కూడా ఇవ్వలేదని మా దృష్టికి వచ్చింది. ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, ఎంతమంది సెలెక్ట్ చేసిర్రు, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏమైనా ఇచ్చిర్రా ఈ సంవత్సరం, దానిపైన స్పష్టత ఇవ్వాలని మంత్రి గారు కోరుతున్న వారు 10 సంవత్సరాల నుంచి కలిపిందంతా కూడా కలిపి చెప్తా ఉన్నారు. కాదు, ఈ సంవత్సరం చెప్పాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, నిన్న చెప్పినటువంటి ఫీ రీంబర్స్మెంట్లో కూడా ఆత్మ సర్టిఫికేట్స్ లేక ఉద్యోగాలు వచ్చి సర్టిఫికేట్స్ తీసుకోలేకపోతున్నారు అధ్యక్ష. కాలేజ్ నుంచి ఆత్మహత్యలు ఫార్మర్స్ కంటే వ్యవసాయదారుల కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకుంటారు. కాబట్టి మీరు దయచేసి విద్యార్థుల పట్ల సానుకూలంగా పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ప్రజలకు వారి యొక్క ప్రాణాలు హరించకుండా వారికి తక్షణం బిల్లు ఇవ్వాలి. ఏదైతే ఆరోపణ చేస్తానో దాన్ని సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే అందరికి బాగుంటుంది తప్ప ఏదో ఆరోపణ రాజకీయ ఆరోపణ కాదు అధ్యక్ష. విత్ ఆల్ ప్రూఫ్ నిన్న మాట మీద నిలబడతా ఉన్నాను. ఈ 10% బంద్ చేసుకోవాలని చెప్పేసి కొడతా ఉన్నాను. అధ్యక్ష